నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుగ్గలి ప్రాంతానికి చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గత 58 నెలల పాలనలో వివక్ష లేకుండా పాలన చేసినట్లు సీఎం జగన్ స్పష్టీకరణ 32వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారని వెల్లడి స్విప్ 2K రన్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధం ఓటు అని వెల్లడి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇక డీటెయిల్స్ చూస్తే గతంలో లంచాల పాలన ఉండేదని గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర తుగ్గలికి చేరుకుంది అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందని అన్నారు తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించామని ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు రాతన గ్రామానికి పథకాల రూపంలో 26 కోట్ల 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ తెలిపారు పరిధిలో 4888 జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో 1569 ఇళ్లులున్నాయి ఈ 1569 ఇళ్లకు గాను అక్షరాల 1486 ఇండ్లు అంటే ఇక్కడ కూడా 95% ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల 26 కోట్ల 59 లక్షల రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ 1486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో 2 కోట్ల 91 లక్షల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2.91 కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో 2 కోట్ల 57 లక్షలు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్య నగర్ రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాన్ని అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు అందరితో కలిసి పర్యటించామన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మైసూర్ బోండా 32వ డివిజన్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు బోండా ఉమాకు ప్రజల నుండి మద్దతు లేదన్నారు బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండా ఉమా అనే వ్యక్తి అదే మైసూర్ బోండా అని చెప్తాం కదా అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు నేను ఒకటి చెప్తున్నా ఓటే సరిగ్గా అడగలేని వాటికి ఓటు ఎందుకు వెయ్యాలి ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా అడుగుతున్నాడా ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు
అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట గంట పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఆఫీస్లో ఎవడు పెట్టాడు నేనైతే చూడలేదు, కానీ మాకు అందరూ సహకరిస్తారు, సహకరించబోంది ఏం లేదు. ఇతనికి బోండోమా లాగా కులాలు మతాలపై అడ్డం పెట్టుకునే వ్యక్తిని కాదు, నేను గుర్తుపెట్టుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి తప్ప ఇటువంటి 4-5 పెయిడ్ వర్కర్స్తో మాట్లాడించిన మాత్రాన మతాలు పార్టీలు రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే అనే ఉద్దేశంతోనే సంక్షేమమే ఒక కన్నుగా అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చుకోలేక నానా మాటలు అంటున్నారు. ఈ రోజున 17 కోట్లతో ఈ రోజు 32వ డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్కరూ విలువైన ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణం వద్ద శనివారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సిపి కాంతిరాణా టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ప్రారంభించిన రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఓటు వేయటం రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావంతో కొందరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా మన విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఢిల్లీరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జేసీ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఒక స్వీప్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2K వాక్. దీంట్లో భాగంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎవరైతే ఎలక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో యువతి యువకులు అదేవిధంగా ఈ పుర ప్రముఖులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, ఎక్కువ మంది యువత వచ్చి ఓటేయాలి అన్న నినాదంతో అన్న ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మే 13న ఎక్కువ టర్న్అవుట్ ఉండడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా స్వప్న గారికి నా అభినందనలు. ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గర నుండి సుమారు ఒక 2 కిలోమీటర్స్ 2K రన్ అనేటువంటిది ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాము. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అభివృద్ధిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ కింద ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అంబేద్కర్ స్వీప్ మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టడం జరిగింది. 2K రన్ వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్ అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th of May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్ మనం నో యువర్ పోలింగ్ స్టేషన్ అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పటికి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న కాయస్ మనం మెయిన్
సెంటర్స్లో విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అది ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తాజాగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 9 గ్యారెంటీల కరపత్రం డోర్ స్టిక్కర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో బీఫామ్లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులకు మాత్రమే దక్కుతాయన్నారు. టికెట్ రాని వాళ్లు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించకపోతే చరిత్ర మనుషులను క్షమించదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని ఎంపిక చేస్తున్నామని, అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 500కు పైగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇది ఎవరు ఊహించలేదు. ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు. 1500కు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో బీఫామ్లు వచ్చేది ఎంతమందికి? అంతే కదా. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి. ఎంతమందికి రావు? సాధ్యం కాదు. కానీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. టికెట్లు ఎవరికి వచ్చినా, ఏ అభ్యర్థికి వచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి, ఇప్పుడు సీమాంధ్ర ఏదైతే ఉన్నామో ఇక్కడ ఒక విడత ఎలక్షన్ జరిగితే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ విడత ఎలక్షన్ జరిగింది. మొదట విడత జరిగినటువంటి ఎలక్షన్ ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రజల్లోకి మేము సరిగా తీసుకెళ్ళలేకుండా పోయినాం. సమయం లేదు. 15 రోజులు ఎలక్షనీరింగ్కే సరిపోతుంది. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఆ రోజు జాప్యం వల్ల, మా చేతకాంతం వల్ల కాదు, జాప్యం వల్ల మేము తీసుకెళ్ళలేకుండా పోయినాం. కానీ సెకండ్ ఫేజ్ తెలంగాణలో జరిగింది. సెకండ్ ఫేజ్లో మెరుగైన రిజల్ట్స్ వచ్చింది. ఎందుకంటే అక్కడ కొంత టైం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తుగ్గలి వద్ద వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర ప్రజలకు మంచినీరు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని తెలిపారు. కృష్ణా నదిని పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటి కల్పించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవి
ఇస్తాం ఇవి చేస్తామని అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళ వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదులు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వటం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం ఈ ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం అన్నారు, ఇప్పుడు బీజేపీ. మాకు ప్రకాష్ నగర్ పాయకాపురం 62 డివిజన్. మాకు ఈ సంధికి అసలు వాటర్ బాగా రావట్లేదు. వచ్చినవి ఉప్పు నీళ్ళు మధ్యాహ్నం పూట వస్తున్నాయి, మేము ఆడుకునే టైంలో రావట్లేదు. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు. మా వాటర్ మీరు కూడా తాగి చూసి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పామండి, వచ్చి అక్కడ తవ్వారో మంచినీళ్ళు వస్తాయి మీకు అన్నారు. అసలు ఈ రోజు అసలు ఎగి రాల, తవ్వినాక అసలు రావట్లేదు. అదేమంటే మేము 4 సార్లు చూస్తున్నామమ్మా మీకోసమేనంటున్నారు కానీ మాకు అసలు రావట్లేదు. మాకు ఈరోజు అసలు ఏ నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. చంటి పిల్లలు ఉన్నారు, దోమలు, డ్రైనేజీలు బాగోలా. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పుడు వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. 2019 ఎన్నికల్లో బందరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగి విజయం సాధించారు. బందరు జనసేన పార్టీ అభ్యర్థిపై ఓ డైలమా అయితే నెలకొంది. ఇంకోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో శుక్రవారం వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. ఆ క్రమంలో బాలశౌరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అదీకాక బందరు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ వల్లభనేని బాలశౌరికి మధ్య చాలా కాలంగా వైరం ఉంది. పేద మహిళలకు నాగసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పలువురు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి ఏడాది లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నందు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. తోటివారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని తెలిపారు. హిందూ ముస్లిం బాయిలా పండుగలను జరుపుకుంటారన్నారు. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అన్ని మతాలకి సంబంధించినటువంటి పండుగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు అందరికీ ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులకు కూడా ఈ దేవాలయం నాగసాయిబాబా మందిరంలో గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు ఆయన చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా నాగసాయిబాబా మందిరాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు అందరూ. అన్ని పండుగలను కూడా మేము హిందూ పండుగలు, ముస్లిం పండుగ కానీ క్రైస్తవులు అందరినీ షిర్డీ సాయిబాబా తత్వంలో అందరిని ఒకేలాగా ప్రేమించమన్న బోధనలు, ఆయన బోధనలకి అనుకూలంగా ఈ మందిరాన్ని మేము చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాబోయే రంజాన్ పండుగని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే గారి కృపల వల్ల మేము మల్లాది విష్ణు గారికి, స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా సాయిబాబా గారి కృపలతో, ఆశీర్వాదాలతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లిం మతభేదాలు లేకుండా చక్కగా మాకు స్వామీజీ గారు మరి ముస్లిమ్స్ తోఫా అనేది మాకు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. రాష్ట్రంలో మోదీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవేనని అన్నారు. కానీ కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లుగా నరేంద్ర మోదీ సర్కార్ పంపే నిధులకు బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు. అసలు నాడు నేడు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎన్నో చెప్పే దమ్ముందా అంటూ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. పదాలు ఆయన వాడుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన యొక్క పాలన తీరు కానీ, ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ, ఈ అరాచక విధ్వంస పాలన ఏదైతే రాష్ట్రంలో జరిగిందో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే స్పష్టంగా విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు అని మనకి అర్థమవుతుంది. ఇచ్చినటువంటి హామీల దగ్గర నుంచి చేస్తున్నటువంటి అరాచకం, విధ్వంసాల వరకు మనం కనుక గమనిస్తే ఈ యొక్క ప్రపంచంలోనే విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆయన కోరిన పిదప 2 దశాబ్దాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మరొకసారి ఛాన్స్ అని ఇప్పుడు వస్తూ ఉన్నాడు. మరొకసారి కనుక ఆయనకి ఛాన్స్ ఇస్తే పరిస్థితి ఏంటయ్యా అంటే శతాబ్ద కాలానికి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి రాబోతుంది అనేటటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏదైతే ఉందో ఆర్థికంగా కుదేలైపోయింది. ఉద్యోగాలు రాక యువత యొక్క ఉపాధి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. సాగునీరు ప్రాజెక్టులకి సంబంధించి అడుగు ముందుకు వెళ్ళక రైతులకి, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వారి యొక్క జీవితాలు ఛిద్రమై అంధకారమైనాయి. ఈ పరిస్థితుల్లో నుంచి రాష్ట్రాన్ని జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా పొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈసారి జగన్ ఇంటికి పోవటం ఖాయమన్నారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలు అని విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని ఉద్ఘాటించారు. పరిశ్రమల తరిమేయడం. ఈరోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే
ఒక ఉదాహరణ చెప్తున్నా. సీమ గతిని మార్చేది నీళ్లు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది. కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి, లేకపోతే వరి పండుతుంది, కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి. రాయలసీమలో పండని పంట లేదు. ఒక్క అరటి వేసుకుంటే, ఒక చీని వేసుకుంటే, కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి, పండించే రైతాంగం ఉంది. దానికి నీళ్లు అవసరం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుగ్గలి ప్రాంతానికి చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. గత 58 నెలల పాలనలో వివక్ష లేకుండా పాలన చేసినట్లు సీఎం జగన్ స్పష్టీకరణ. 32వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారని వెల్లడి. స్వీప్ 2K రన్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధం ఓటు అని వెల్లడి. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.